skills. And for the purpose of the youth purpose, because India is the largest country having the number of the youth here. So they need the proper skills training and development. That is the vision of the Prime Minister Narendra Modi. And as a part of that, he was brought the programs for the youth. And he want to share the ideas of the youth also to the portal called My Government Portal. If you have any ideas towards the how you want to develop the country, if you want to share that ideas, you have to share the ideas with this government app, My Government Portal. And if you go there, you have to log in there by register your name, and they will, and with your mobile number, and you can give some ideas how you want to see the country India by end of 2047. So everybody who has ideas, please follow that portal. Thank you. Once again. ఈరోజు మన భారతదేశం జరుపుకునేటటువంటి పండుగ రోజు. మనకి రెండు పండుగలు అందరూ జరుపుకోవాల్సినవి, కుల మత భేదం లేకుండా మొత్తం భారతీయులు అందరూ జరుపుకునేటటువంటి రెండు పండుగలు మన ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. ఆ రెండు పండుగలకు కూడా ఎవ్వరు కూడా ఇంటి దగ్గర ఉండకూడదు. అందరూ కూడా పాఠశాలల్లోనూ కార్యాలయాల్లోనూ ప్రతి చోట మన యొక్క జాతీయ జెండాని ఎగరవేసి జెండాకి వందనం అనేది చేయాలి. అప్పుడే మనం నిజమైన భారతీయులుగా కీర్తించబడతాం. ఈ ఒక్కరోజే భారతీయుడు అనిపించుకోవడం గొప్ప కాదు. ప్రతిరోజు మనం భారతీయులుగా ఎదగాలి, జీవించాలి. అంటే ఏం చేయాలి? మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన పెద్దవాళ్ళు మనకు నేర్పినటువంటి అలవాట్లు, విద్యలు, ఇవన్నీ కూడా ఎవరు కూడా ఎక్కడ తొంగలో తొక్కడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు నిత్యం మనం స్మరించుకుంటూ ముందుకు ఎదుగుతూ మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. అదే మనకు స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి పెద్దలకు ఇచ్చేటటువంటి గౌరవం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్దలను గౌరవిస్తూ దేశ నాయకులను ఎప్పుడూ మర్చిపోకుండా స్మరించుకుంటూ మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలను సాధించాలని కోరుకుంటూ మరొకసారి మీకు ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సెలవు. Our social HOD sir, Mr. Vijay Kumar sir, to share a few words about the importance of today. Good morning, one and all. I wish you all of you a happy 78th Independence Day. So already earlier our Sunakshi Madam said that the importance of the day of the today's. And why we are celebrating this? Because of we got independence from British rule 1947. So it is our minimal courtesy to remember those people who have sacrificed their lives for our freedom. So it is not our achievement. It is the achievement of our forefathers who have sacrificed their lives. That's the reason we are moving very free in the country now. So on the eve of this 70th Independence Day, our Prime Minister Narendra Modi has in year 2023 has started a program called as Viksit Bharat by the end of 2047, because that is year of 100th Independence Day for our country. So by the year of 2047, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏం నేర్చుకుంటున్నారు ఈ హ్యాపీ ఇండిపెండెన్స్ డే గురించి? ఈ ఇండిపెండెన్స్ డే అంటే చాలామంది పిల్లలు అసలు అటెండ్ అవ్వాలి లెక్కైతే ఈ ప్రోగ్రామ్కి. ఇండిపెండెన్స్ డే ఒకటి, రిపబ్లిక్ డే ఒకటి, ఈ రెండు కూడా హాలిడే లాగా ఫీల్ అవుతారు అందరూ. ఇవి నేషనల్ ఫెస్టివల్స్ ఇవన్నీ. ఈ ప్రోగ్రామ్కి ప్రతి స్టూడెంట్ అటెండ్ అవ్వడం, మన దేశభక్తులు మనం చాటుకోవడం చేయాలి. కానీ ఇప్పుడు ఉన్న 2-5 నిమిషాలు మీరు నిలబడలేకపోతున్నారు. నెక్స్ట్ భవిష్యత్తు మీరే ఇండియాకి. కాబట్టి మీరందరూ కూడా మంచిగా కష్టపడి బాగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా ఎదగాలి. అర్థమైన అందరూ అటెండ్ అవ్వాలి ఇలాంటి ప్రోగ్రామ్స్కి. ఇది హాలిడే లాగా తీసుకొని మనం ఇంటి దగ్గర ఉండిపోయి కాస్త ఎంజాయ్ చేద్దామని అనుకోకూడదు. ఈ నేషనల్ ఫెస్టివల్స్ ఖచ్చితంగా అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్ చేసుకోవాలి. ఓకేనా? అందరికీ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే.